everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions for day 85 to day 89. Let's start. So this is the day 85 challenge, a Python program. So ఇక్కడ మనం create చేసింది ఏంటి? In the first line, we have created a list 1, 2, 3. సో బ్యాక్గ్రౌండ్లో చిన్న విజువల్గా దీన్ని సాల్వ్ చేద్దాం. సో దిస్ ఈజ్ మై మెమరీ. ఎప్పుడైతే ఒక లిస్ట్ని క్రియేట్ చేసామో ఆ మెమరీలో ఒక పర్టికులర్ స్పేస్ అనేది పర్టికులర్ లొకేషన్లో, ఫర్ సపోజ్ ఆ మెమరీ యొక్క అడ్రస్ xx1 అనుకుందాం. ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్లో నాకు ఆ లిస్ట్ అనేది క్రియేట్ చేసింది. ఈ లిస్ట్ క్రియేట్ అయిన తర్వాత ఆ మెమరీ, ఆ రిఫరెన్స్ ఎక్కడైతే ఆ లిస్ట్ స్టోర్ అయిందో, క్రియేట్ అయిందో ఆ రిఫరెన్స్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిఫరెన్స్ని మనం x అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. సో ఎక్స్లో మనకి స్టోర్ అయింది ఏంటి? డైరెక్ట్గా లిస్ట్ కాదు, అది ఎక్కడైతే క్రియేట్ అయిందో దాని రిఫరెన్స్ స్టోర్ అయింది. సో ఆ మెమరీ లొకేషన్లో ఒక లిస్ట్ అనేది మనకి క్రియేట్ చేసాం. సో ఇన్ ద నెక్స్ట్ లైన్ వీఆర్ ట్రయింగ్ టు అసైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ద వేరియబుల్ వై. సో ఎక్స్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని వై అనే ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనకి ఎక్స్లో స్టోర్ అయిన వాల్యూ ఏంటి? ఇట్ ఈస్ నాట్ స్టోర్ ద డైరెక్ట్ లిస్ట్, ఇట్ స్టోర్స్ ద రిఫరెన్స్. సో ఇదే రిఫరెన్స్ని ఇప్పుడు ఎక్స్ అనే దాంట్లో xx1 అనే సమ్ అడ్రస్ ఉంటే ఇదే అడ్రస్ని మనం ఏం చేస్తున్నాము? వై అనే వేరియబుల్కి కూడా అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో వై కూడా స్టోర్ చేసేది ఏంటి? నౌ వై ఆల్సో రిఫర్స్ టు ది సేమ్ రిఫరెన్స్. సో నౌ ద వేరియబుల్ x అండ్ y పాయింట్స్ టు ద సేమ్ రిఫరెన్స్ ఇన్ ద మెమరీ ఆర్ సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ. ఏదైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో దాని యొక్క రిఫరెన్స్ని ఈ రెండు పాయింట్ చేస్తున్నాయి. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నాం మనం? x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 4, 5 విచ్ ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ ఈక్వల్ టు 4, 5. సో ఎప్పుడైతే ప్లస్ ఈక్వల్ టు ఈ లిస్ట్ మీద పెర్ఫామ్ చేస్తున్నామో, సో దిస్ 4, 5 is appended into this original list. It does the inline or yes ఇన్లైన్ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో కొత్తగా 4, 5 అనేది ఒక కొత్త లిస్ట్ అసైన్ చేయకుండా మనం ఎప్పుడైతే ప్లస్ ఈక్వల్ టు 4, 5 అని చేస్తున్నామో ఈ ఎక్స్ అనే దానికి, సో ఇక్కడ జరిగే ఆపరేషన్ ఏంటంటే ఇన్లైన్లో ఈ ఎలిమెంట్స్ని అపెండ్ చేస్తుంది. ఆల్రెడీ ఎక్స్ ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్కి 4, 5 అనే ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడు దీనికి యాడ్ అవుతాయి. బట్ ఎలా యాడ్ అవుతాయి? ఒక కొత్త లిస్ట్ క్రియేట్ అయ్యి ఏమి యాడ్ అవ్వవు. ఈ ప్లస్ ఈక్వల్ టు మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్లైన్లోనే, అంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఇప్పటివరకు ఒక లిస్ట్ క్రియేట్ అయిందో అదే లిస్ట్లో ఇన్లైన్ మోడిఫికేషన్ జరుగుతుంది. సేమ్ లిస్ట్లో 4, 5 ఎలిమెంట్స్ అనే వాటిని అపెండ్ చేస్తుంది. ఓకే, బట్ ఈ మెమరీ పాయింట్ చేసేది ఏమి మనం ఇంకా చేంజ్ చేయలేదు. x ప్లస్ ఈక్వల్ టు 4, 5 మీన్స్ in the same memory location we are adding the elements 4, 5 to the original list. But still x and y ఇదే మెమరీ రిఫరెన్స్ని పాయింట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మెమరీ రిఫరెన్స్లో ఇప్పటి వరకు 1, 2, 3 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ అనేది అప్డేట్ అయింది 4, 5తో. బట్ స్టిల్ ద x and y పాయింట్స్ టు ద సేమ్ మెమరీ. లాస్ట్ లైన్లో మనం ఏం కంపేర్ చేస్తున్నాం? x ఈజ్ y, దిస్ ఈజ్ అ ఐడెంటిటీ ఆపరేటర్. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఏం చెక్ చేస్తుంది? వెదర్ ద టూ ఆబ్జెక్ట్స్ ఈస్ పాయింటింగ్ టు ద సేమ్ మెమరీ ఆర్ నాట్, ఆర్ సేమ్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్. సో ఈ ఈజ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? దీనికి డిఫరెన్స్. ఫర్ సపోజ్ మనం టూ వాల్యూస్ని డబుల్ ఈక్వల్ టుతో కంపేర్ చేస్తే దిస్ డబుల్ ఈక్వల్ టు కంపేర్స్ ద కంటెంట్స్ ఆర్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ దీస్ ఆబ్జెక్ట్స్. బట్ ఈజ్ ఆపరేటర్ ఏం చెక్ చేస్తుంది? ఈ టూ ఆబ్జెక్ట్స్ కూడా మెమరీలో ఒకే ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ yes ఇట్ రిటర్న్స్ ట్రూ, ఇఫ్ ఎల్స్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. మనకి ఇక్కడ విజువల్గా క్లియర్గా తెలుస్తుంది ఎక్స్ అండ్ వై అనేది మెమరీలో ఒకే ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయి. సో దిస్ ఐడెంటిటీ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ బికాస్ బోత్ ద ఆబ్జెక్ట్స్ పాయింట్స్ టు ద సేమ్ మెమరీ. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ట్రూ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, day 86. yes, ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. మనం ఏం రాసాం? ట్రూ ఇంటూ 3 ప్లస్ ఫాల్స్.
మనం చాలా ఛాలెంజెస్లో ఒక 2-3 ఛాలెంజెస్లో డిస్కస్ చేసాం. పైథాన్లో ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి, ఇంటీజర్ వాల్యూస్గా 1 and 0. బ్యాకెండ్లో ఎలా కన్సిడర్ చేస్తుందంటే ట్రూ మీన్స్ 1, false means 0, because this bool class is a subclass of this integer. So true is equivalent to 1, false is equivalent to 0. Whenever we want to, we are trying to apply some arithmetic operations on these boolean values, it takes these integer values and perform that operation. సో ఇక్కడ మనకి విజువల్గా మనం చేసేది ట్రూ ఇంటూ 3 ప్లస్ ఫాల్స్ అయినా బ్యాకెండ్లో అది ఎలా కంప్యూట్ అవుతుంది, ట్రూ మీన్స్ 1 ఇంటూ 3 plus false means 0. 1 into 3, 3 plus z. So the final result is 3 only. This is the output. Simple. మనం ఇప్పటి వరకు ఆల్రెడీ ఛాలెంజెస్లో చూసింది, ప్రీవియస్ ఛాలెంజెస్లో ట్రూ మీన్స్ 1, false means 0. So 1 into 3, 3 plus 0. The final output is 3. And coming to the next day challenge, day 87. This is also a simple Python program related to list. So in the first line, we are trying to create a list inside list with single object, and we are trying to perform into 3. So what happens here? So ఇప్పటి వరకు ఒక లిస్ట్లో ఒక ఇన్నర్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. దిస్ ఇస్ ద ఎరే. బట్ దానికి ఏం పర్ఫామ్ చేస్తున్నాం, ఇంటూ 3. సో ఇక్కడ ఇంటూ 3 ఎప్పుడైతే ఇలా చేసామో ఇదేం చేస్తుందంటే ఇట్ రిపీట్స్ ద ఇన్నర్ లిస్ట్ ఇంటూ 3 times. సో ఇదేం చేస్తుంది, ఇన్నర్ లిస్ట్ని 3 times రిపీట్ చేస్తుంది, బట్ యూజింగ్ ద సేమ్ రిఫరెన్సెస్. సో ఆబ్జెక్ట్లో ఈ లిస్ట్లో ఇన్నర్ లిస్ట్ ఏదైతే క్రియేట్ అయ్యిందో, సో దీనికి సమ్ రిఫరెన్స్ అనేది ఉంది, xx1 ఆర్ xx2 అనేది. దాన్ని సమ్ రిఫరెన్స్ అనేది స్టోర్ చేస్తుంది. దీన్ని కంప్లీట్ ఆ అవుటర్ లిస్ట్ని రిఫర్ చేసేది ఎరే. సో ఈచ్ దానికి ఒక రిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఇంటూ 3 పెర్ఫామ్ చేసామో ఇదే రిఫరెన్స్ని జస్ట్ ఒక రిఫరెన్స్ కాపీస్ క్రియేట్ చేస్తుంది అంతే. 3 రిఫరెన్సెస్ని క్రియేట్ చేస్తుంది. లైక్ ఇక్కడ మనకి ఎలా చెప్పచ్చు అంటే ఈ ఇన్నర్ లిస్ట్లో ఇప్పటి వరకు మనకి సింగిల్ కాపీ ఉంది, దీన్ని 3 కాపీస్గా చేసింది, 3 times రిపీట్ చేసింది. బట్ దీస్ ఆర్ నాట్ ద డిఫరెంట్ రిఫరెన్సెస్, సేమ్ రిఫరెన్సెస్. ప్రతిదీ కూడా సేమ్ రిఫరెన్స్ని పాయింట్ చేస్తుంది. జస్ట్ ఆ రిఫరెన్స్ని కాపీ చేసింది అంతే. బట్ అంతేకాని న్యూ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయలేదు. 0 0 0 ఆర్ 3 లిస్ట్ క్రియేట్ అయినా కూడా ఆ 3 లిస్ట్ కూడా ఒకే ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయి. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ 1 ఇన్నర్ లిస్ట్. ఇప్పటి వరకు ఇన్నర్ లిస్ట్లో వాల్యూస్ మనకి 0 ఉంది, దాన్ని ఎలా అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం, 1గా అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ 0ని 1గా అప్డేట్ చేస్తుంది ఆ రిఫరెన్స్ యూజ్ చేసి. బట్ ఈ 3 ఆబ్జెక్ట్స్ కూడా ఒకే దాన్ని పాయింట్ చేస్తున్నాయి. ఈ 3 రిఫరెన్సెస్ కూడా ఒకే ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయి. సో దీన్ని 1గా మాడిఫై చేస్తున్నామంటే ప్రతి రిఫరెన్స్, ప్రతి కాపీ కూడా ఆ చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ స్టెప్ 1గా అప్డేట్ చేసిన తర్వాత మనకి అప్డేట్ అయిన వాల్యూ 1 1 1, బికాస్ దీస్ ఆర్ ద సేమ్ కాపీస్, జస్ట్ 3 రిఫరెన్సెస్. అవన్నీ కూడా ఒకే దాన్ని పాయింట్ చేస్తున్నాయి, న్యూ ఆబ్జెక్ట్స్ కాదు. సో ఒకదాన్ని చేంజ్ చేసినా సరే మనకి 3 ఇన్నర్ లిస్ట్ 3 ఎలిమెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో ఫైనల్గా ఎరేని ప్రింట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఇన్నర్ లిస్ట్ విత్ ఆల్ ద వాల్యూస్ ఆర్ అప్డేటెడ్ విత్ 1. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 88. దిస్ ఈస్ ఆల్సో ఏ పైథాన్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ఫంక్షన్స్. సో ఇక్కడ ఏం చేసాం, ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం. దట్ ఫంక్షన్ నేమ్ ఇస్ యాడ్ ఐటమ్, అండ్ ఇట్ టేక్స్ ద 2 ఆర్గ్యుమెంట్స్, x వేరియబుల్ అండ్ ద లిస్ట్. ఇఫ్ ద ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. సో what is the meaning for this default argument? So these default arguments are evaluated. The main point here is, in Python, the default arguments is evaluated only once. This is the main important point. Evaluated once at the function definition time. ఆ ఫంక్షన్ ఎప్పుడైతే డిఫైన్ చేస్తున్నామో ఆ డిఫైన్ చేసే టైంలోనే ఒక్కసారి మాత్రమే అవి ఎవాల్యుయేట్ అవుతాయి.
ప్రతిసారి ఫంక్షన్ కాల్ అయిన టైంలో కాదు, అండ్ not the each time when the function is called. This is the main point we need to know to solve this challenge. So in Python, the default arguments is evaluated only once at the function definition, not on the each time the function is called. ఈ ఫంక్షన్ మనం క్రియేట్ చేస్తున్నామంటే రీయూజబిలిటీ పర్పస్కి క్రియేట్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఎన్ని టైమ్స్ అయినా కాల్ అవ్వచ్చు, సో ఎన్ని టైమ్స్ అయినా మనం రీయూజ్ చేయొచ్చు. బట్ రీయూజ్ చేసిన కాల్ చేసిన ప్రతిసారి కూడా ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ప్రతిసారి ఈ ఎంటీ లిస్ట్తో ఇనిషియలైజ్ అవ్వదు. ఇది ఎప్పుడు అవుతుంది? జస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ టైంలో ఒక్కసారి మాత్రమే ఈ లిస్ట్ అనేది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ క్రియేట్ అవుతుంది. సో ప్రతిసారి ఇంకా దీన్నే రీయూజ్ చేసుకుంటుంది, కానీ ప్రతిసారి ఈ వాల్యూ ప్రతిసారి ఇనిషియలైజ్ అవ్వదు ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది. సో ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, దేనికి యూజ్ చేస్తాము? ఇన్ కేస్ ఈ ఫంక్షన్ కాల్ అయ్యే టైంలో ఈ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయకపోతే, ప్రొవైడ్ చేస్తే దాన్నే తీసుకుంటుంది. ఇన్ కేస్ ప్రొవైడ్ చేయకపోతే ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే మనం ఇక్కడ మెన్షన్ చేసామో దాన్ని యూజ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. దాంతోపాటు మనం తెలుసుకున్న ఎక్స్ట్రా పాయింట్ ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ వన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్, నాట్ ఆన్ ఈచ్ కాల్. ఓకే, సో ఫంక్షన్ డిఫైన్ చేసాం, క్రియేట్ చేసాం. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఎవాల్యుయేట్ అయిపోయింది, మళ్ళీ ఎవాల్యుయేట్ అవ్వదు ఇది. సో ఈ ఫంక్షన్లో మనం చేసిన ఆపరేషన్స్ ఏంటి, ఆ లిస్ట్ ఇన్ కేస్ ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ లిస్ట్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తే ఆ లిస్ట్కి ఇక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్ ఎక్స్ పంపించారో దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్. అపెండ్ చేసిన తర్వాత ఆ అప్డేటెడ్ లిస్ట్ని రిటర్న్ చేస్తున్నాం. సింపుల్ టాస్క్, ఈ యాడ్ ఐటమ్. సో ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ నుంచి ఏం చేస్తున్నాం, ఫస్ట్ లైన్లో యాడ్ ఐటమ్ ఆఫ్ 1. సో ఫస్ట్ కేసులో మనం చేస్తుంది ఏంటి, యాడ్ ఐటమ్ ఆఫ్ 1. సో ఈ కేసులో యాడ్ ఐటమ్ ఆఫ్ 1 అనే ఫంక్షన్ కాల్ అయింది. సో దానికి పాస్ చేసిన వాల్యూ 1 అనేది పాస్ చేసాం. బట్ లిస్ట్ని పాస్ చేసామా మనం? నో, జస్ట్ ఓన్లీ ఒక వాల్యూనే పాస్ చేసాము. ఇన్ కేస్ ఈ లిస్ట్ పాస్ చేయకపోతే, ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ, ప్రొవైడ్ చేయకపోతే మనం ఇక్కడ యూజ్ చేసిన ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంటే యూజ్ చేస్తుంది. సో ఇప్పటి వరకు నా లిస్ట్ ఏంటి, ఒక ఎంటీ లిస్ట్. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకు, మనం ఫంక్షన్ కాల్ టైంలో ఓన్లీ ఒక వాల్యూనే పాస్ చేసాం, బట్ దానికి కావాల్సింది సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా. సెకండ్ ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని యూజ్ చేస్తుంది, లేదు అంటే ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చామో దాన్ని యూజ్ చేసుకుంటుంది. సో ఈ కేసులో మనం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ వాల్యూని 1గా ప్రొవైడ్ చేసాం, కానీ లిస్ట్ని ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఏదైతే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఫంక్షన్ కాల్ జరిగిన తర్వాత ఫంక్షన్లో ఏమవుతుంది, లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫంక్షన్ కాల్లో మనం పాస్ చేసిన ఎక్స్ వాల్యూ 1. సో లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ 1. సో ఈ లిస్ట్ ఏమవుతుంది, ఇప్పటి వరకు ఎంటీగా ఉన్న లిస్ట్లో 1 అనే ఎలిమెంట్ని అపెండ్ చేసాం. ఫైనల్గా ఏం చేస్తుంది, ఆ లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన లిస్ట్ని మనం ప్రింట్ స్టేట్మెంట్లో రాసాం, కాబట్టి ఈ కేసులో మనకి ప్రింట్ అయ్యేది ఏంటి, ఈ రిటర్న్ అయిన లిస్ట్. ఆ లిస్ట్లో ఏముంది, ఇప్పటి వరకు 1 అనే ఎలిమెంట్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం, అగైన్ అదే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, యాడ్ ఐటమ్ ఆఫ్ 2. బట్ ఈసారి పాస్ చేసే ఆర్గ్యుమెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. బట్ ఈ కేసులో కూడా ఎలాంటి లిస్ట్ని మనం ప్రొవైడ్ చేయలేదు. ప్రొవైడ్ చేయకపోతే ఆ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసుకుంటుంది. బట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఎంటీ లిస్ట్గా డిఫైన్ అవ్వదు, బికాస్ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం. ఓన్లీ డెఫినేషన్ టైంలో మాత్రమే క్రియేట్ అయింది. తర్వాత ఏదైతే ఇప్పుడు లేటెస్ట్గా ఉందో దాన్నే యూజ్ చేసుకుంటుంది, కానీ ప్రతిసారి ఇది ఇనిషియలైజ్ అవ్వుతూ ఎంటీ లిస్ట్గా క్లియర్ చేస్తూ కంటెంట్ని అలా చేయదు. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మనకి ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటుంది, అంతేకాని మళ్ళీ ఇనిషియలైజ్ చేయదు. మనం పాస్ చేసిన వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ కేసులో లోపల స్టేట్మెంట్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్. లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్, నౌ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ 2. అది మన లిస్ట్లో యాడ్ అవ్వాలి. ఇప్పుడు నాకున్న లిస్ట్ ఏంటి, ఆల్రెడీ 1 అనే ఎలిమెంట్ ఉంది, దీనికి 2 అనే ఎలిమెంట్ యాడ్ అయింది, అపెండ్ అయింది. ఫైనల్గా అప్డేట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ని రిటర్న్ చేసాము. సో ఇక్కడ ప్రింట్ అయ్యే వాల్యూ ఏంటి, 1, 2. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటి, ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మనం ఫంక్షన్ కాల్ చేసే టైంలో ఆ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే ఆ డిఫాల్ట్ వాల్యూని యూజ్ చేసుకుంటుంది, అక్కడ వరకే మనకు తెలుసు. బట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే మనం ఇనిషియలైజ్ చేస్తున్నామో అది డెఫినేషన్ టైంలోనే ఫిక్స్ అవుతుంది. మళ్ళీ ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఎవాల్యుయేట్ అవ్వదు.
సో ఫస్ట్ కేసులో దీన్ని ఓవర్ రైట్ చేసేసాం, 1 ఎలిమెంట్ యాడ్ చేసి. సెకండ్ మళ్ళీ కాల్ చేసినప్పుడు అది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వదు, ఆల్రెడీ అప్డేటెడ్గా ఉన్న ఈ లిస్ట్ని యూజ్ చేసుకొని అందులో 2 అనే ఎలిమెంట్ని యాడ్ చేసింది. ఫైనల్గా 1, 2 అనే లిస్ట్ని రిటర్న్ చేసింది. సో మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏంటి? ఇన్ ద ఫస్ట్ లైన్ it returns 1 and in the next line it returns 2 elements list 1, 2. This is the output. And coming to the next day challenge, day 84, sorry, day 89. Simple program. First a అనే value initialize చేసాం, b అనే value initialize చేసాం, type of a, type of a. We are trying to print the type of a and b. This type of function prints the డేటా టైప్ క్లాస్, ఆ క్లాస్ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ కేసులో మనం a ఈజ్ ఈక్వల్ టు 1 అని డిఫైన్ చేస్తే దాని యొక్క టైప్ క్లాస్ ఇంట్గా మనకి ప్రింట్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్. బట్ మనం ఇక్కడ ఎలా ఇనిషియలైజ్ చేసాం దీన్ని? ఒక పెరాంథసిస్లో 1ని ఇన్సర్ట్ చేసాం. బట్ మనం ఏమనుకోవచ్చు దాన్ని? మనం ఏవైతే ఆ డేటా స్ట్రక్చర్స్ చూసామో లిస్ట్ని ఎలా డిఫైన్ చేస్తాం? స్క్వేర్ బ్రేసెస్తో. పెరాంథసిస్ని టపుల్ని పెరాంథసిస్లో, కర్లీ బ్రేసెస్లో సెట్స్ ఆర్ డిక్షనరీస్ని డిఫైన్ చేస్తాం. బట్ ఇన్ పైథాన్ దిస్ పెరాంథసిస్ alone do not make a tuple. సో మనం జస్ట్ ఒక వాల్యూని పెరాంథసిస్లో మెన్షన్ చేసినంత మాత్రాన the interpreter doesn't treat it as a tuple. It just considered as a integer class. This is not a tuple. But ఎప్పుడు tuple గా డిఫైన్ చేస్తుంది? A single element, even a single element, a tuple must include a trailing comma. Must include a trailing comma. సో ఎప్పుడైతే ఒక సింగిల్ ఎలిమెంట్ యూజ్ చేసినా ఒక ట్రైలింగ్ కామన్ యాడ్ చేస్తే నౌ దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ టపుల్. బట్ ఓన్లీ పెరాంథసిస్ అలోన్ డు నాట్ మేక్ ఇట్ యాజ్ అ టపుల్. సో దిస్ ఇస్ స్టిల్ అన్ ఇంటీజర్ డేటా టైప్. బట్ ఒక ఎలిమెంట్ ఉన్నా సరే మనం ఎప్పుడైతే కామాని ఇంక్లూడ్ చేసామో నౌ అవర్ ఇంటర్ప్రిటర్ ట్రీట్ దిస్ యాజ్ అ టపుల్ డేటా టైప్. సో ద టైప్ ఆఫ్ ఏ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్. సో ఎలా ప్రింట్ చేస్తుంది? ఇట్ ఈస్ ఆఫ్ క్లాస్ int and this is a class tuple. So this is the final output. Okay, hope you understand and thank you.